ఢిల్లీ అంటూ వాయు కాలుష్యంతో దేశ రాజధాని ఉక్కిరిబిక్కిరి, ఆస్తమా, న్యూమోనియా రోగులకు నిత్యం నరకం, శ్వాస సమస్యలతో ఆసుపత్రులకు పెద్ద ఎత్తున ప్రజలు, పొగమంచుతో విమానాలు రాకపోకలు ఆలస్యం, వాహనాలు, పారిశ్రామిక ఉద్గారాలు, నిర్మాణ ధూళి, సమీప రాష్ట్రాల పంట వ్యర్థాల దహనమే కారణాలు, బీజింగ్లో 25 ఏళ్ల క్రితం ఇదే సమస్యతో ఇబ్బందులు, చైనా సర్కార్ చర్యలతో 10 ఏళ్లలో పరిస్థితి మెరుగు, అవే విధానాలు ఢిల్లీలోనూ పాటించాలి నిపుణులు, ప్రజల కారు సామాజిక హోదాగా మారింది, ఢిల్లీ కాలుష్యంపై విచారణలో చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఏడీపీఆర్ని పరిశీలించాం, కృష్ణా ట్రిబ్యునల్ 2 పంపకాలు జరగనందునే బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు బచావత్ తీర్పే అమలు, కేంద్రానికి తేల్చెప్పిన కృష్ణానది యాజమాన్య బోర్డు, తెలంగాణ కొత్త ప్రాజెక్టులపై ఏ ప్రభుత్వ ఫిర్యాదులకి స్పందన అన్నటువంటిది హైలైట్ చేశారు. అయిపోతే అమరావతికి పర్యాటక శోభ అన్నటువంటిది ఇక్కడ కూడా హైలైట్ చేశారు. కృష్ణా తీరంలో మెరీనా వాటర్ ఫ్రంట్ అభివృద్ధి, వాటర్ స్పోర్ట్ యాక్టివిటీ ఉండేలా ప్రణాళికలు, ఖతార్ మోడల్ తరహాలో స్పోర్ట్స్ సిటీకి అధ్యయనం, సిఆర్డీఏ ఏడీసీఎల్ ఆర్థిక బలోపేతంపై దృష్టి, సిఆర్డీఏ భేటీలో సీఎం చంద్రబాబు ఆదేశాలు, ఒకవైపు జిగేల్ మనె భవనాలతో రాజధాని నగరం, మరోవైపు కృష్ణానది తీరంలో రకరకాల విన్యాసాలతో వ్యవహారం. ఇలా అమరావతికి ప్రత్యేక పర్యాటక శోభ తేవాలని సీఎం ఆదేశించారు. మెరీనా వాటర్ ఫ్రంట్ని అభివృద్ధి చేయాలన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో.